చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులు ఎరువులు అందక, యూరియా అందక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ అంశం మీద తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతూ ఉన్నారు? ఒక్క బస్తా యూరియా కోసం రైతులు రోజులకు రోజులు క్యూ లైన్లలో నిలబడి వేచి చూస్తూ ఉన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట పండుతుంది, దానికోసం ఎన్ని ఎరువులు అందుబాటులో ఉంచాలి అని ప్రభుత్వాలు జనరల్గా చేసుకునే సమీక్షలే కదా. దాని ప్రకారం అన్ని సమకూర్చి పెట్టుకుంటాం కదా. మీరేమో పైనుంచి ఎరువులు వస్తున్నాయి అవి ఇవి అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందే ఎరువులు కింది స్థాయిలో మొత్తం మీ నాయకుల గోడౌన్లకు వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళేమో ఈ ఎరువులు యూరియాని బ్లాక్ చేసి పెట్టేసి మామూలు ధర కంటే కానీ 250 రూపాయలు ఎక్కువ కమ్ముతూ ఉన్నారు. రైతులను ఈ విధంగా వేధించడం, రైతులను ఈ విధంగా పీడించుకు తినడం న్యాయమా? ఎన్ని ఎరువులు అందుబాటులో ఉంచాలనేది ముందే క్లియర్ పిక్చర్ తెలిసిపోతుంది కదా. అయినా కూడా మీరు అవి బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్ళిపోతూ ఉంటే మీరెందుకు కంట్రోల్ చేయలేకున్నారు? ఎందుకు రైతులను ఇంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు? తీరా పంటలు పండిన తర్వాత వాటికి కనీస గిట్టుబాటు ధర కూడా లేదు. ఉల్లి, చీని, మినుము అందరు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. సరాసరి ఉల్లి టన్ను 400 రూపాయలకు పడిపోతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? మా హయాంలో 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ధర పలికింది. ఒక ఉల్లి కాదు, చిన్ని కాదు, మినుము కాదు, ఉలవలు అన్ని రకాల పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఎక్కడికక్కడ రైతుల దగ్గర చిన్నికాయలు కనుక ఉండిపోతే ప్రభుత్వమే వాటికి గిట్టుబాటు ధర కొని ప్రత్యేక రైళ్లు పెట్టి వాటిని అమ్మాము. ఇది కదా ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి. ఇంత అధ్వాన్నంగా ధరలు పడిపోతే అండ్ ఇంత అధ్వాన్నంగా ఎరువుల సమస్య, యూరియా సమస్య తలెత్తితే రైతులు ఏ విధంగా మనుగడ సాధించాలి? మీరు ఎన్ని దొంగ హామీలు ఇచ్చారు రైతులకు? ఎంత చేస్తామన్నారు? మీరు వచ్చి ఎంత వాళ్ళకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. అందుకే అంటారు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.